బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్న వేళ ఎన్డీఏ అభ్యర్థుల్లో చాలా మంది సీనియర్ నేతలు మోస్తారు మెజార్టీతో ఓడిపోగా మరికొందరు భారీ మెజార్టీతో ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు. అయితే 5 ఏళ్ల క్రితం అంటే గత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని మట్టి కరిపించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జాయింట్ కిల్లర్ గా నిలిచారు. 5 ఏళ్లు తిరిగేసరికి దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడుగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు కిషోర్ లాల్ శర్మ చేతిలో 2024 ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం శర్మకు 5,39,228 ఓట్లు రాగా ఇరానీకి 3,72,032 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ముందు అమేఠీలో తనపై గెలవలేక ఓటమి భయంతో ఇక్కడి నుంచి పారిపోయాడు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ అనామక నేత అదే అమేఠీలో ఓడించి వార్తల్లో నిలిచారు కిషోర్ లాల్ శర్మ. దాదాపు 1,00,000 ఓట్ల తేడాతో స్మృతి ఇరానీని ఓడించిన శర్మ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అమేఠీ విజేత కిషోర్ లాల్ శర్మ బీజేపీ గుండెల్లో గుబులు పుట్టించాడు. దీన్ని బీజేపీ నేతలు హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే అమేఠీ నుంచి ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తనపై పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మను అభినందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2024 ఎన్నికల్లో స్మృతి ఇరానీ 1,66,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ నాయకుడు కిషోర్ లాల్ శర్మ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.